మాస్టారు, గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారా? ఏమిటి రాము, ఏమైంది? మాస్టారు, వాళ్ళు గాలే పిలుస్తారు, మేము గాలే పిలుస్తాం. వాళ్ళు నీళ్లే తాగుతారు, మేము నీళ్లే తాగుతాం. ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు? చెప్పండి మాస్టారు, మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం? ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు. దేవుడు మనుషుల్ని పుట్టించాడు, ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు. ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవన్న నమ్మకం. వెంటయ్య బాబు, ఈ రూపాయి తీసుకుని నూకలిప్పించండి. పాత బాకీ కింద జమ కట్టేశాను, మళ్ళీ డబ్బులు తెత్తేనే నూకలు. పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు. పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు. నాకు ఆకలి ఎత్తుందండి. ఆకలా? నాకు వేస్తుంది ఆకలి. డబ్బులు లేదే నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరికీ కలిపి తింగేస్తాను. వెళ్ళిపోయిన అసలుకి. రాము, పాఠాలు రాశావా? రాశాను మాస్టారు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? మాస్టారు, నాకు అనుమానం. ఏమిట్రా? ఆకలి అందరికీ ఉంటుందిగా, మరి అన్నం అందరికీ ఎందుకుండదు మాస్టారు? చెప్పండి మాస్టారు. అదే, అది దైవ నిర్ణయం బాబు. ఇదిగో బావా మొదటి ముద్ద, ఇదిగో తిని బావా. అది ఇవాళ ఆదివారం కదా, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త పాఠం చెప్పించుకొస్తాను. అప్పుడు తా గొడ్డలు చూస్తాండే. అట్టకి బావా. గొడ్డలు వదిలే చదువు కడతారా? అన్నం మీద కంటే అక్షం ముక్క ఎక్కువ తొక్కస తోట్టు కొడక. తొక్కలో తను నా కొడుకుని ఎరా పని పాటలు మానే చదువు గిదువని తిరిగితే నీ బాబు చేసిన అప్పెవడు తిరుగుతాడు రా బచ్చా నా కొడక. గారు చదువుకోవడం తప్ప. ఒక్క అక్షరం ఒక్క రాకుండా నన్నే ప్రశ్న వేసేస్తున్నావు రే. ఇంకో 4 రోజులు పోతే ఇట్లా సంగతి చూసేస్తావు. కొట్టకండి, మీ కాళ్ళు కొట్టడం కాదే, మళ్ళీ చదువు గిదువు అన్నాడంటే ఆడికి నా చేతుల్లో చావే. బాబు గారు, నా బిడ్డని కొట్టే బాధనట్టు బాధేశారు బాబు గారు. మాస్టారు, నేను పని చేయలేదని కొడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టారు. నేను చదువుకుంటున్నాను కొట్టారు మాస్టారు. నేను పని చేయడం తప్ప చదువుకోకూడదా మాస్టారు? చెప్పండి మాస్టారు, చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు. లేదురా, గుళ్ళో దేవుడు బళ్ళో చదువు ఏ ఒక్కరి సొంతము కాదు, అందరిది. నీ ప్రశ్నలు వింటుంటే, నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని, నీకా వెలుగబ్బితే నువ్వే 10 మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది. నువ్వు చదువుకోవాలి రాము. బాబు గారు, చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబు గారు. అందుకే సీతాలు, రాముని నాతో పట్నం తీసుకెళ్తాను. అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. బాబు గారు, రా రాము, ఇలా కూర్చో. యాది, అమ్మని బాగా చూసుకో. నువ్వేం దిగులు పడకు బావా, నీ చదువు కోసం నీ పని అత్త పని నేనే చేస్తాను. రాము రాము. ఏంటమ్మాయి గారు? ఇదిగో పెన్ను. రాము, నువ్వు బాగా చదువుకోవాలి, పరీక్షలని ఈ పెన్ తోటే రాయాలి. అట్లాగా అమ్మాయి గారు. చూడు, ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఒడిసేకు ఏం చేస్తున్నావు? ఊరు మొత్తానికి అందరం చెరో పేపరు తెప్పించుకుంటున్నాం. 2వ కంటోడికి తెలియకుండా చదివేసి చింపేస్తున్నాం. దేశం ఎలాగపోతుందో, ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెనా కొడుక్కి తెలియదు. ఇదే బతుకు అనుకుని పాప వాళ్ళు బతికేస్తున్నారు. కరెక్ట్ పెంటయ్య. చూడు మిస్టర్ పెంటయ్య, ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు. ఈ గొర్రెల గుంపును మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో, అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంతా సొమ్ము చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? చెబుతా, సొమ్ము చేసుకోవచ్చు, ఈయన పెట్లో దాచుకోవచ్చు.